హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నవంబర్లో రానున్న 22, 23, 24 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడడంతో మనకు వాయుగుండంగా మారి ఆ తర్వాత ఫంగల్ తుఫాన్గా మారడంతో ట్రాఫిక్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మీకు వెదర్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీ మొబైల్ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక మనకు రానున్నటువంటి 22, 23, 24 తేదీలలో దక్షిణ బంగాళాఖాతంలో మనకు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం మనకు ఫంగల్ తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుఫానుగా మారనుంది. అవకాశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రానున్న నవంబర్ 20 తేదీ నుంచి 26 వాతావరణం పరిస్థితి ఎలా ఉంటుంది, వీడియోలోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. రాబోయే 3 రోజులు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అది అల్పపీడనంగా మారనుంచి వాయుగుండంగా మారనుంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనాల 3 రోజులు అల్పపీడనంగా మారి 20వ తేదీ నుంచి వాయుగుండంగా మారి 26, 27, 28 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాలలో కూడా ఉత్తర ఆంధ్ర, దక్షిణ కోస్తా రాయలసీమ మీదుగా జిల్లాల్లో పరిమితంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక అమరావతి వాతావరణ కేంద్రం కూడా అప్డేట్ తెలియజేసింది. 23వ తేదీ నుంచి బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడడానికి అనుసంధానంగా వాతావరణం అవుతుంది. ఇంకా 23 నుంచి 24, 25, 26 తేదీలలో అల్పపీడనం వాయుగుండంగా మారి ఉపరితల వర్షాలు పడే అవకాశం ఉందని విపరీతంగా ఏదైతే రైతులు సోదరులు వాళ్ళందరూ కూడా ఈ అలర్ట్గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది.